సో ఎలా అనిపిస్తుంది ఎలాంటి క్రికెట్ లీగ్ ఆడడం మీకు? చాలా చాలా గ్రేట్ బ్రో. అంటే ఒక డ్రీమ్ చెప్పాలి. అంటే ఈ ఇంటర్నేషనల్ గ్రౌండ్లో ఆడేది అంటే మేము క్రికెట్ ఆడుతుంటాం, కానీ ఈ గ్రౌండ్లో ఆడడం అంటే చాలా చిన్నప్పటి నుంచి డ్రీమ్ ఇవాళ ఫుల్ఫిల్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంది. సో చాలామంది కూడా రాజీవ్ గాంధీ స్టేడియంలో మ్యాచెస్ చూస్తారు. అలాంటిది ఈరోజు మీరంతా వచ్చి స్టేడియంలో మ్యాచ్ ఆడుతున్నప్పుడు టీమ్ అట్మాస్ఫియర్ ఎలా ఉంది? బట్ చాలా అంటే చెప్తున్నా కదా, ఇది కొత్తగా ఉంది. డైలీ మ్యాచ్ ఆడితే వేరేలా ఉంటుంది, ఇక్కడ వచ్చి మ్యాచ్ ఆడితే ఈ జనాలు అరుపులు అంటే నిజంగానే ఇవి చాలా డిస్టర్బింగ్గా ఉంటాయి. మనం టీవీలో చూసేప్పుడు మనకి తెలియదు ఆ ఆడియన్స్ ఎంత అరుస్తుందో ఏం చేస్తుందో మనకి తెలియదు, కానీ ఇప్పుడు మనకి తెలుస్తుంది ఎంత డిస్టర్బెన్స్లో కూడా ఎంత పర్ఫెక్షన్గా ఆడతారు. ఇది చాలా గ్రేట్, సూపర్. ఆపరేషన్ సింధూర్ కాస్తో ఒక మంచి కాస్తో ఇంతమంది టీంలు ఏకమై ఒక గ్రౌండ్ ఒక స్టేజ్ మీదకి వచ్చారు. ఇది ఎలా ఫీల్ అవుతుంది? ఇది చాలా గ్రేట్. యాక్చువల్లీ ఒక ఆపర్చునిటీ మాకు దొరికింది, ఏదో ఒక పరంగా 1% మనం హెల్ప్ చేయాలని. ఇది చాలా హ్యాపీగా ఉంది, చాలా మంచిది. అంటే ప్రతి ఒక్క ప్రొఫెషన్లో ప్రతి ఒక్క దాంట్లో ఇలా మనం కొంచెం హెల్ప్ చేస్తే చాలా బాగుంటుంది. సో మీ టీం ఫస్ట్ మ్యాచ్ ఆడింది. ఫస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? అంటే గెలవనని ఆడాము, కానీ బై మిస్టేక్ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, ఓడిపోయాం. సో నో ప్రాబ్లం, ఇది పార్ట్ ఆఫ్ గేమ్. అంతే, ఒక గెలుస్తాము, ఒకరు ఓడిపోతారు. సో నెక్స్ట్ మ్యాచ్ ఉందిగా, కంపల్సరీగా గెలుస్తాము. వాళ్ళంటే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు, మీరు ఎప్పుడో చాలా రోజుల తర్వాత ఆడుతున్నారు. ఆ డిస్టర్బెన్స్ ఏమైనా క్రియేట్? అంటే డెఫినెట్లీ ఉంది, కానీ మనం బయట చెప్పకూడదు. గేమ్లో వచ్చిన తర్వాత మాకు రాదంటే నడవదు కదా, అందుకే వాళ్ళు ఫైట్ ఇచ్చారు, మేము ఫైట్ ఇచ్చాము. బాగా 2 వికెట్లు తీసాము, బౌండరీలు ఆపాము. కానీ వాళ్ళంటే గట్టిగా కొట్టారు. డైలీ ప్రాక్టీస్ చేస్తారు కదా, మేము డైలీ ప్రాక్టీస్ చేయము. ఒక్కసారి మ్యాచ్ ఆడతాం, కొట్టేస్తాం మేము, అంతే. సో థ్యాంక్ యూ సో మచ్. వెరీ మచ్. నైస్.